హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు వ్లాగర్. చూస్తున్నారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్. అదే ఇక్కడ జర్మనీలో ఎలా పిలుస్తారంటే దీన్ని పొమ్మీస్ అంటారు. ఇక్కడ ఒక పర్టికులర్ షాప్ ఉంది, ఫ్రిట్ అండ్ వర్క్ కనిపిస్తుంది కదా. ఈ ఫ్రిట్ అండ్ వర్క్లో ఎలా అంటే వాటిని ప్లెయిన్గా సర్వ్ చేయకుండా ఇలా పైన కావాల్సిన టాపింగ్స్ వేసి అయితే సర్వ్ చేస్తారు. అండ్ దాంట్లో కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ స్వీట్ పొటాటో ఫ్రైస్ అని, అవకాడో బాల్స్ అని, ఫలాఫెల్ బాల్స్ అని, వాటితో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ కెచప్స్, సాస్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ తాగడానికి సాఫ్ట్ డ్రింక్స్ యాజ్ యూజువల్ సరకు, అది లేనిదే ఇక్కడ వీళ్ళకి ముద్ద దిగదు. సో డెఫినెట్గా సరకు కూడా ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఆల్రెడీ కొన్ని మెనూస్ అయితే ఫిక్స్ చేసి ఉంటారు. సో ఆ మెనూస్ని మనం తీసుకుంటే చాలా ఈజీ. నేనైతే ఒక వెజిటేరియన్ మెనూని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆ వెజిటేరియన్ మెనూని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే ఇక్కడ నుంచి పే చేస్తే డైరెక్ట్గా ఆర్డర్ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. మన ఆర్డర్ వచ్చే లోపల నేనైతే అక్కడ డిస్ప్లేలో ఉండే మెనూ మొత్తాన్ని వీడియో అయితే తీస్తా ఉన్నాను. అక్కడ చుర్రోస్ అని చెప్పి స్వీట్ కూడా ఉందంట. సో నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ డిప్స్ ఉన్నాయి, వేగన్ డిప్స్ అండ్ వెజ్ డిప్స్, దాన్ని కూడా ఒక చిన్న డిస్ప్లే లాగా పెట్టి ఆ డిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తున్నారు చూడండి. అఫ్ కోర్స్ డిప్స్ అన్నిటికీ ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. నేను ఈ వీడియో తీసే గ్యాప్ లో ఆ పక్కనుండే వాడేమో నా ఆర్డర్ ఆల్రెడీ స్టార్ట్ చేసాడు ప్రిపేర్ చేయడం. నేను ప్రిపేర్ చేసే స్టార్టింగ్ నుంచి చూపిద్దాం అనుకున్నా, కానీ వీడేమో ఆల్రెడీ టాపింగ్ చేయడానికి వచ్చేసాడు. కనీసం టాపింగ్ చేసేటప్పుడైనా వీడియో తీసుకుందాం అనుకునే లోపలే మొత్తం అయిపోయింది, వచ్చి నీ ప్యాక్ తీసుకోవాలి అన్నాడు. ఇంకా వాడే చకచక అన్నిటినీ ప్యాక్ చేసి నీట్ గా ఒక కవర్ లో అయితే పెట్టేసి మన చేతికైతే ఇచ్చేసాడు. కానీ అక్కడికి అయిపోలేదు. ఇలా వుడెన్ స్పూన్స్ ఉంటాయి తనిగా, ఈ వుడెన్ స్పూన్స్ మనం తీసుకోవాలి. కావాల్సిన ఎక్స్ట్రా టాపింగ్స్ ఉప్పు కానీ, ఇంకా పెప్పర్ కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ ఏమైనా కావాలంటే మనం ఇక్కడ టాపింగ్స్ చేసుకోవచ్చు. నేను తీసుకొని హ్యాపీగా ట్రైన్ ఎక్కైతే కూర్చొని ఓపెన్ చేశాను. చూడడానికి ఎలా ఉంది కదా. ఎంతమందికి యాలపినోస్ ఇష్టం? యాలపినోస్ అంటే తెలుసు కదా, ఆ గ్రీన్గా ఉంటుంది పెద్ద చిల్లీ లాగా. ఎంతమందికి యాలపినోస్ అంటే ఇష్టం? నాకైతే యాలపినోస్ అంటే చాలా ఇష్టం. సో ఒక ఫస్ట్ బైట్ చేసేద్దామని చెప్పి మంచిగా వేడిగా ఉండేది తీసుకొని ట్రైన్ మూవ్ అవుతున్నా, ఎవరు వచ్చిపోతున్నా ఏం పట్టించుకోకుండా నా పాటికి అయితే తినడం స్టార్ట్ చేశాను. ఈ గ్యాప్ లో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడు టేస్ట్ బాగానే ఉంటాయి. సో అది గైస్, ఈ రోజుకి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.